హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే మనకు కేవలం డిగ్రీ అర్హతతో ఈ యొక్క పోస్టును భర్తీ చేస్తున్నారు. మనకు ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు. ఆ యొక్క ఇంటర్వ్యూలో మన యొక్క బిహేవియర్ అండ్ అంతేకాకుండా మన యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మన యొక్క ఒపీనియన్స్ అన్నీ కూడా కనుక్కున్న తర్వాత ఈ యొక్క జాబ్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ యొక్క ఇంటర్వ్యూకి మీరు మీ యొక్క అప్లికేషన్ని అండ్ అంతేకాకుండా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వారి తాలూకు జెరాక్స్ కాపీస్ని తీసుకుని వెళ్ళి వారికి సబ్మిషన్ చేయాలి. మీ యొక్క ఒపీనియన్స్ అనేవి వారు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే చూడండి, మనకు ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది రెగ్యులర్ పోస్ట్ కాదనమాట, ఓన్లీ కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. ఇది కేవలం 3 months మాత్రమే వర్క్ అనేది ఉంటుందని చెప్పి వీరు ఇక్కడ మెన్షన్ చేశారు. కేవలం 3 నెలల పాటు ఇక్కడ వర్క్ అనేది చేయాలి. అయితే చూడండి, మనకు ఈ యొక్క జాబ్ చేయడానికి 2-wheeler బైక్ కానీ లేదంటే స్కూటీ కానీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకేనా, సో అంతేకాకుండా మనకు లైసెన్స్ కూడా ఉండాలంట. ఓకే, సో లైసెన్స్ కూడా ఉండాలి. మన యొక్క రాష్ట్రాల్లో అంటే మీకు చెప్పాను కదా, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక అని చెప్పి అన్నాను కదా, వీటికి సంబంధించి వీరు ఇక్కడ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. ఇక్కడ చూడండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకు 10 చొప్పున అయితే ఉన్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో మనకు 15 చొప్పున ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇంటర్వ్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి అయితే హైదరాబాద్లో మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, FACT ఫ్యాక్ట్ ఏరియా ఆఫీస్ 11-5-338 ఫస్ట్ ఫ్లోర్, రెడ్ హిల్స్, బజ్గర్ ఘాట్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి మనకు ఈ యొక్క ఆ ప్లేస్ నుండి మనకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. తెలంగాణలో వారికి అయితే 26/3/2019 ఉదయం 9 గంటలకు అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని వారికి అయితే 27/3/2019 ఉదయం 9 గంటలకు అయితే అదే సెంటర్లో మనకు ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు మనకు మాక్సిమం ఏజ్ అనేది 35 సంవత్సరాలు మాత్రమే ఉండాలని చెప్పి అంటున్నారు. ఓకే, మాక్సిమం ఏజ్ 35. సో 35 ఏళ్ళు దాటకూడదని చెప్పి వీరు చెప్పడం జరుగుతుంది. సో మనం ఈ యొక్క ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు ప్రతి నెల కూడా మనకు 18,000 శాలరీ అనేది ఇస్తారంట. 18,000 అనేది శాలరీ అనేది ఇస్తాము అని చెప్పి అంటున్నారు. ఓకేనా, సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు ఎక్కడైతే మనం జాబ్లో సెలెక్ట్ అవుతామో, కేరళలో కానీ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైనా సరే ఆ యొక్క ప్రాంతంలో వారు చెప్తారన్నమాట ఎక్కడ మీరు ఫీల్డ్ వర్క్ చేయాలనేది చెప్తారు. ఆ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా ఆ యొక్క జాబ్ అనేది మనం చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి కావాల్సిన అప్లికేషన్ కూడా ఈ యొక్క PDF రూపంలో మనకి ఇక్కడ అందుబాటులో అయితే ఉంది. సో ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది చూస్తున్నారు కదా, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ని ఫుల్గా ఎంటర్ చేయాలి. ఓకేనా, ఈ యొక్క అప్లికేషన్ పూర్తిగా మీరు నింపేసిన తర్వాత వీటికి సంబంధించి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన జెరాక్స్ కాపీలు మనకు అటాచ్ అనేది చేయాలన్నమాట. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇందుకు మీకు అడ్రస్ అని చెప్పాను కదా, ఆ యొక్క అడ్రస్ ఉన్న ప్లేస్కి మీరు టైంకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని వీటి తాలూకు జెరాక్స్ని అంతేకాకుండా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా తీసుకువెళ్ళాలి అక్కడికి. అప్పుడు వారు ఏం చేస్తారంటే, మీ యొక్క డీటెయిల్స్ అన్నిటికి సంబంధించిన అప్లికేషన్ వాళ్ళ ద్వారా ఉంచుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం జస్ట్ చెకింగ్ చేసి మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అవుతున్నారా లేదా అని చెప్పి వారు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ లేదంటే వారి అమౌంట్ తీసుకోవడం కానీ ఏమీ జరగదు. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి. సో తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియజేయండి, వారికి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.